2 కిడ్నీలు పనిచేయడం మానేశాయి. ఆమెకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరపడింది. కానీ వారి కుటుంబంలో ఎవరికి కూడా ఈ అమ్మాయి బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వలేదు. అందుకే అమ్మాయి క్యాన్సర్తో పోరాడుతున్న ఒక అబ్బాయితో పెళ్లికి సిద్ధమైంది. కానీ ఆ అబ్బాయికి క్యాన్సరు పునరావృతం అవుతుండటంతో ఎక్కువ కాలం బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. అయితే అతని బ్లడ్ గ్రూపు ఆమెకు సరిగ్గా సరిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి అతనితో పెళ్లికి సిద్ధపడింది. ఇది కూడా అతని కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటానని, అతను చనిపోయిన తర్వాత అతని కిడ్నీ ఈ అమ్మాయికి ఇచ్చేలా ఒప్పందంతో, దీనికి అతను అంగీకరించడంతో వారి పెళ్లి జరిగిపోయింది. మొదట్లో ఇది కేవలం కిడ్నీ ఒప్పందం మాత్రమే. కానీ రోజులు గడిచే కొద్దీ కలిసి హాస్పిటల్కి వెళ్తున్నారు. అతనికేమో కీమోథెరపీ, ఆమెకేమో డయాలసిస్. ఒకరికి ఒకరు మందులు ఇచ్చుకుంటున్నారు. ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకుంటున్నారు. చిన్న చిన్న పనుల్లో ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అలా నెమ్మదిగా ఆ ఒప్పందం కాస్త ప్రేమగా మారిపోయింది. నిజమైన స్నేహం, నమ్మకం, కలిసి బ్రతకాలనే ఆశగా మారింది. ఈ కథ చెబుతుంది ఏంటంటే, ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనా మనిషిని గౌరవంగా, ప్రేమగా చూసినట్టయితే అక్కడ నిజమైన జీవితం మొదలవుతుంది. అతను కూడా తొందరలో చనిపోతాడు అని చెప్పిన డాక్టర్లే అతను చక్కగా రికవర్ అవటం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా కూడా ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండటం వల్లనే సాధ్యపడింది. కిడ్నీ కోసం చేసుకున్న ఒప్పందం చివరికి 2 జీవితాల్ని సుఖమయం చేసింది.